హాయ్. చూస్తున్నాం చరణన పెద్దితో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పెద్దినే కనిపిస్తుంది. చిక్రీ సాంగ్ ఏం చెప్తారక్క? యా, చికిరి చికిరి సాంగ్ చాలా బాగుంది. యాక్చువల్ గా నాకు ఐ మూవీలో విన్నట్టు ఉండింది, బట్ వినగా మాత్రం ఆ ఐ మూవీ సాంగ్ కూడా వెళ్ళిపోయింది అనమాట పక్కకి. ఈ సాంగ్ చాలా బెస్ట్ అనిపించింది వింటుంటే. అండ్ బుచ్చిబాబు గారి ఫస్ట్ సినిమా ఉప్పెన, అందులో మ్యూజికల్ గా ద బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన. సో అదే రిపీట్ అవుతుందా ఈసారి? సినిమా గురించి చెప్తున్నారా? దానికంటే పెద్ద హిట్ అవుతుంది. లైక్ మీరు ఎలా చెప్పొచ్చు అంటే రంగస్థలం మూవీ ఉంది మనకి, సో ఆ టైప్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ టైప్ కంటే దాన్ని మించి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారు చాలా కష్టపడుతున్నారు. డాన్స్లు అవ్వచ్చు, లేకపోతే స్టైల్ అవ్వచ్చు, లుక్స్ లైక్ ఓకేనా, ఆ లుక్స్ కానీ మామూలుగా అయితే మన వాళ్ళు కాసేపు గడ్డం పెంచుకోవాలంటే ఓ అమ్మో అబ్బా అది దాన్ని షేర్ చేసుకుంటారు. అండ్ ఆయన అన్ని రోజులు సినిమా కోసం కష్టపడతారు, అది చిన్న విషయం కాదు. అట్ ది సేమ్ టైం ఈ సాంగ్లో ఒక స్టెప్ అయితే కొండ మీద నుంచి చేస్తుంటారు. అటు లోయ చాలా పెద్దది ఉంది, అది ఇన్స్టాగ్రామ్ చూసాను నేను, ఒక రివీల్ చేశారు. అక్కడ వేయడం అనేది అంత ఇది కాదనమాట. బేసిక్గా కావాలంటే గ్రీన్ మ్యాట్ పెట్టుకుని కూడా చేయొచ్చు, బట్ ఆయన అక్కడ కష్టపడి చేస్తున్నారు. సో ఆ కష్టానికైనా సరే ఆయన హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అంటే అక్క ఎక్కడ చూసినా ఒక భయం అంటూ ఉంది ఫ్యాన్స్ కి. గేమ్ చేంజర్ తో పెద్ద హిట్ కొట్టాలని చూసారు, కానీ డిజాస్టర్ అయింది, అది ఒప్పుకోవాలి మనం. సో దాని తర్వాత ఫ్యాన్స్ ప్రాణం పెట్టుకున్నారు పెద్ద మీద. ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఆబ్వియస్లీ నిలబడుతుంది. మన ఫస్ట్ వచ్చిన ఏదైతే గ్లిమ్స్ ఉందో క్రికెట్ బ్యాట్ తో చెప్పమని కొట్టే షాటే, అక్కడే సగం పడిపోతారు అనమాట మన ఫ్యాన్స్ అందరూ. సో మిగతా స్టోరీ ఆయన మాస్ కి, ఆయన డాన్స్ కి. సో ఒకవేళ బుచ్చిబాబు గారు కొంచెం స్టోరీ పరంగా అటు ఇటు అయినా కూడా మన రామ్ చరణ్ గారు స్వాగ్ తో నడిచేస్తుందని నా ఫీలింగ్ ఖచ్చితంగా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ కట్అవుట్ కి, ఆ హెయిర్ స్టైల్ కి ఇచ్చిన బెరుదు. సో ఇప్పుడు మా క్రేజ్ కి మనం చూసుకున్నట్టయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓల్డ్ టైటిల్ పడింది, త్రిబుల్ ఆర్ టైటిల్ పడింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అక్క మనం? బేసిక్ గా గ్లోబల్ స్టార్ అని చెప్పేసి అందరు ఇచ్చారు, అది మూవీకి ఆయన ఆయన ఏమంటారు, ఆయన చేసిన యాక్టింగ్ ఇచ్చారు. బట్ ఆయనకి సెంటిమెంట్ పరంగా ఏంటంటే మెగా పవర్ స్టార్ అంటే మెగా స్టార్ గారు అండ్ పవర్ స్టార్ గారు. సో ఆయన సెంటిమెంట్ అనమాట. మళ్ళీ ఇది పెట్టుకుంటే ఆయనకు ఒక హ్యాపీగా హిట్ కొడతారని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి అలా మళ్ళీ పెడుతున్నారు తప్ప ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి అందుకని గ్లోబల్ తీస్తారని అయితే కానే కాదు. ఒకటే మాట, ఫస్ట్ సింగిల్ తో ఫస్ట్ షాట్ తో 6 కొట్టాడు. సో రాబోయే రోజుల్లో గట్టిగా కొడతాడు మూవీతో. కొడతాడు, ఖచ్చితంగా 6 కొడతాడు. బౌండరీలు దాటిపోతాయండి. సినిమాలో అవుట్ అవే ఛాన్స్ లేదండి. సాంగ్ లో చూసుకున్నా రామ్ చరణ్ గారు ఆ క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో ఉన్నట్టే కనబడుతుంది. మరి ఎవరైనా ఇమిటేట్ చేస్తూ అలా ఉన్నారంటారా? క్రికెట్ పరంగా ఇమిటేషన్ కాదండి, ఆయన క్రికెట్ ఆడే పర్సన్ గా ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఉన్నారంటారా?